కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉద్రిక్తత నెలకొంది. జనసేన టీడీపీ మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఫ్లెక్సీ వివాదంతో ఇరు పార్టీల మధ్య గొడవ చెలరేగింది. అరుపులు కేకలతో పిఠాపురంలో హైటెన్షన్ నెలకొంది. ఫ్లెక్సీలో సీఎం ఫోటో లేకపోవడంపై మాజీ ఎమ్మెల్యే వర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబుపై సీరియస్ అయ్యారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జనసేన టీడీపీ మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఫ్లెక్సీ వివాదంతో ఇరు పార్టీల మధ్య గొడవ చెలరేగింది. అరుపులు కేకలతో పిఠాపురంలో హైటెన్షన్ నెలకొంది. ఫ్లెక్సీలో సీఎం ఫోటో లేకపోవడంపై మాజీ ఎమ్మెల్యే వర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబుపై సీరియస్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్. థ్యాంక్ యూ భవాని. ఏదైతే పిఠాపురంలో అయితే కనుక అటు టీడీపీ జనసేన రెండు పార్టీల మధ్య అయితే ఇప్పుడు కూడా నిత్యం కూడా అనేక గొడవలు గోడలు ఘర్షణలతోనే నడుస్తుంది. అయితే ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు టీడీపీకి సంబంధించిన ఇన్ఛార్జి ఎస్సీఎస్ వర్మ అయితే కనుక జనసేన మీద అయితే ఒంటి కాలు మీద లభిస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా చూస్తే కనుక ఫ్లెక్సీల వివాదం అయితే గొడవ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. గతంలో చూస్తే కనుక సీఎం ఫోటో వేయకుండానే ఓన్లీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో మాత్రమే వేస్తున్నారు. ఇక్కడ చంద్రబాబు ఫోటో ఎందుకు వేయడం లేదని అయితే గతం నుంచి కూడా ఆయన ప్రతి కార్యక్రమంలో కూడా నిలదీస్తూ అటు అధికారులని ఇటు జనసేన నాయకుల్ని కూడా ఇరుకును పెడుతున్న పరిస్థితి ఉంది. తాజాగా చూస్తే కనుక పిఠాపురం పాడా కార్యాలయంలో మొబైల్స్ పంపిణీ కార్యక్రమం అయితే జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఫోటో పెట్టలేదంటూ పాడా సంబంధించిన అధికారుల మీద అయితే కనుక ఆయన ఘర్షణకు అయితే దిగిన పరిస్థితి. దీంతో అక్కడ అధికారులు అయితే కనుక క్షమాపణ అయితే చెప్పారు. అయితే చంద్రబాబు ఫోటో ఎందుకు లేదంటే క్షమాపణ అయితే చెప్పినప్పటికీ ఇటు జనసేనకు సంబంధించిన ఇన్ఛార్జి బాబు మీద అయితే కనుక వర్మ తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన పరిస్థితి ఉంది. దీంతో అక్కడంతా కూడా ఉద్రిక్త పరిస్థితులు వాతావరణం కూడా నెలకొన్న పరిస్థితి ఉంది భవాని. అయితే ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది మరి భవాని? అయితే ప్రస్తుతం అయితే కనుక అక్కడ పరిస్థితి అదుపులోనే ఉంది. అంటే ఈ రెండు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఒకరికొకరు కూడా తోసుకునే వివాదం అయితే కనుక చెలరేగిన పరిస్థితి ఉంది. ఇరు వర్గాల మధ్య కూడా తోపులాట వాగ్వాదం కూడా జరిగింది. దీంతో అక్కడ పోలీసులు కూడా ఒకసారి అక్కడ రంగప్రవేశం చేసి అందరినీ కూడా చెల్లాచెదురు చేశారు. అయితే ప్రస్తుతం అయితే కనుక కార్యక్రమం అయితే సజావుగానే జరుగుతుంది, కానీ ఇక్కడ ఏ విధమైన ప్రాబ్లం అయితే లేదు. అంతా కూడా పరిస్థితి అదుపులోనే ఉన్న పరిస్థితి ఉంది భవాని. రైట్, ఓకే, థ్యాంక్ యూ నవీన్ రాజ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. మీరు కొత్త టీం అంతా వచ్చేసి మీదడిపోతున్నారు. మాకు చేతగా కాదు, చాలా గట్టిగా పడా కమిషనర్ గారితో సహా మాట్లాడుతుంటే డైరెక్ట్ గా వాళ్ళంతా పడా కమిషనర్ చెప్పాడు, తప్పు అయిపోయిందండి, పొరపాటు అయిపోయిందండి, నేను చూడలేదని. గొడవ అక్కడితో అయిపోను. మీదడిపోతుంటే ఇప్పుడు ప్రోటోకాల్ లేకపోతే పడా కమిషనర్ తప్పెందుకు చెప్తాడు? సారీ చెప్పిన పనే వచ్చింది, గబా తీసేవలసిన పనే వచ్చింది. ఇది చాలా టూ మచ్గా ఉంది ఈ నియోజకవర్గంలో. మేము ఇక్కడ పుట్టి పెరిగా, మేము ఎక్కడి నుంచో దత్తలు రాలేదు. ఇళ్ళకిలేకన్నా మీరు కాసేశారు, అందరూ గోలెడుతున్నారు. అన్నగారు మా పరిస్థితి ఎలా ఉన్నారు? మీరు కొత్త టీం అంతా వచ్చేసి మీదడిపోతున్నారు. మాకు చేతగా కాదు, చాలా గట్టిగా పడా కమిషనర్ గారితో సహా మాట్లాడుతుంటే డైరెక్ట్ గా వాళ్ళంతా పడా కమిషనర్ చెప్పాడు, తప్పు అయిపోయిందండి, పొరపాటు అయిపోయిందండి, నేను చూడలేదని. గొడవ అక్కడితో అయిపోను. మీదడిపోతుంటే ఇప్పుడు ప్రోటోకాల్ లేకపోతే పడా కమిషనర్ తప్పెందుకు చెప్తాడు? సారీ చెప్పిన పనే వచ్చింది, గబా తీసేవలసిన పనే వచ్చింది. ఇది చాలా టూ మచ్గా ఉంది ఈ నియోజకవర్గంలో.
మేము ఇక్కడ పుట్టి పెరిగా మేము ఎక్కడి నుంచో దత్తలు రాలేదు ఇళ్ళకి లేకకుండా మీరు కాసేశారు. అందరూ గోలెడుతున్నారు అన్నగారు మా పరిస్థితి ఎలా ఉన్నది. కూటమిలో ఇటువంటి తెచ్చుకోకూడదు. నీ ఎలక్షన్ నీకు ఎన్నుపోటు పొడిచి నీ ఎలక్షన్లో నీకు డబ్బు ఖర్చు పెట్టి నీ ఎలక్షన్లో నీకు మందు పోస్తే అటు పవన్ కళ్యాణ్కి ఇవన్నీ చెప్పకుండా జాయిన్ చేసి వేళ వెనకుండి ముడ్డుకెళ్ళి తెలుగుదేశం పార్టీ మీద పడుతుంటే ఎవడు ఊరుకుంటాడు? పార్టీ ఏమి చేయదు. పార్టీ బలంగా ఉంది కాబట్టి 70-80 వేలు మెజార్టీ ఇచ్చాం. ఇక్కడ పార్టీ గొడవ